హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే అసలు హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, సో ఆయిల్ అప్లై చేయడం వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటో ఈరోజు చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను, లేకపోతే కొబ్బరి ముక్కలతో పట్టించిన నూనె, ఈ రెండు అయితేనే వాడతాను. కెమికల్ ఆయిల్స్ అయితే నేను యూజ్ చేయను. సో ఎప్పుడు హెయిర్ ఆయిల్ని డైరెక్ట్గా ఇలా బాటిల్లో నుంచి పోసి నేరుగా అయితే ఎప్పుడు అప్లై చేసుకోవద్దు. సో నేను ఇప్పుడైతే మీకు కొన్ని సింపుల్ టిప్స్ అయితే చెప్తాను, హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అయితే నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో నేను ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ని డైరెక్ట్గా హ్యాండ్లో వేసుకుని అయితే నేను డైరెక్ట్గా రాసేసుకోను. సో ఇలా ఒక చిన్న గిన్నెలో అయితే హెయిర్ ఆయిల్ వేసుకుని అయితే హెయిర్కి అయితే అప్లై చేస్తాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ అయితే తీసుకోండి. సో చూసారు కదా, నేను హెయిర్ ఆయిల్ అనేది ఇలా గిన్నెలో వేసుకుని అప్లై చేసుకుంటాను, డైరెక్ట్గా హ్యాండ్స్ అయితే అప్లై చేసుకోను. ఇలా ఫింగర్స్తో రూట్స్కి అయితే అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు నా హెయిర్ అయితే మీకు చూపిస్తాను. నేను కూడా ప్రాపర్ కేర్ తీసుకోకైతే హెయిర్ అయితే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇది నా హెయిర్ అన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా వీక్లీ 2 times అయినా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తాను. నేను మోస్ట్లీ ఆయిల్తోనే ఉంటాను. సో ఇప్పుడు ఆయిల్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా రూట్స్కి అప్లై చేసుకోండి. అండ్ ఒక లేయర్గా పార్ట్స్ అయితే తీసుకుని హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మంచిగా రూట్స్కి అయితే ఆయిల్ పడుతుందన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అప్లై చేసుకోండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యి అండ్ హెడేక్ రాదు అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు అయితే హెడ్ బాత్ అయితే చేయకండి, ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుని ఒక్క నైట్ అన్నా ఉంచుకుంటే దాని రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం ఎంత ముఖ్యమో అండ్ మసాజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. మసాజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది రూట్స్కి మంచిగా పడుతుంది అన్నమాట. సో ఇలా మొత్తం హెయిర్కి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పై పార్ట్ కన్నా ముందర ఈ స్కాల్ప్కి అయితే ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా అయితే మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసేసుకోండి. ఇట్లా అప్లై చేసుకుంటున్నప్పుడే ఇలా ఫింగర్స్ లోపల పోనిచ్చి మెల్లగా మసాజ్ అయితే చేసుకోండి. మరీ గట్టిగా అయితే చేయకండి, ఎందుకంటే చిక్కుపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇట్లా నేను 2 చేతులకి ఇలా పాముకుని అయితే ఇలా రూట్స్. ఇప్పుడైతే స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేయడం అయితే అయిపోయిందన్నమాట. సో ఆయిల్ స్కాల్ప్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 5 minutes అయినా మసాజ్ అయితే చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దీనివల్ల హెయిర్ కూడా తొందరగా గ్రోత్ అవుతుంది. మీకే తెలుస్తుంది, ఒక 1 month అయితే ఇలా చేసి చూడండి, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయడం వల్ల. అండ్ హెయిర్ మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా సర్క్యులర్ మోషన్లో అనుకోండి, ఎందుకంటే హెయిర్ అనేది జనరల్గా ఎవరికైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది. సో అక్కడ కొంచెం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఇలా మసాజ్ అయితే చేసుకోండి.
ఇప్పుడైతే హెయిర్కి స్కాల్ప్ అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు హెయిర్కి అయితే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం. నేనైతే ఇలా హెయిర్ని సపరేట్గా రెండు పాయలు చేసుకుంటున్నాను. హెయిర్ అనేది ఇలా చేతులకి రాసుకుని మొత్తం హెయిర్కి మొత్తం అయితే కింద వరకు హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ చాలామందికి ఆయిల్ అప్లై చేయగానే ఎక్కువ హెయిర్ అనేది రాలిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా ఆయిల్ పెట్టడం వల్లే ఊడిపోతుందేమో అనుకుంటారు. కాదండి, ప్రతి ఒక్కళ్ళు హెడ్ బాత్ చేసినప్పుడు ఆయిల్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. నాకైనా హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇలా ఎడ్జెస్ వరకు అయితే ఆయిల్ అయితే పెట్టుకోండి. చక్కగా ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ మంచి షైన్గా కూడా ఉంటుంది. మీరే ఒకసారి ఆయిల్ పెట్టుకుని 2-3 డేస్ వరకు అయితే హెయిర్ వాష్ చేయకండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీ హెయిర్ ఎంత షైన్గా ఉంది అనేది. సో ఇప్పుడు నేను ఎడ్జెస్ వరకు అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసాను. అండ్ రెండో వైపు కూడా మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మీకు విషయం చెప్పాలి, నా హెయిర్ అయితే చాలా అంటే చాలా రెడ్గా ఉండేది. సో నేను అంటే హెయిర్ సన్నగా ఉండేది అండ్ రెడ్గా ఉండేది బాగా. సో నేను హెయిర్ ఆయిలింగ్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే నా హెయిర్ గ్రోత్ అయ్యింది అండ్ కొంచెం బ్లాక్గా కూడా అయ్యింది. మీరు చూడొచ్చు, మీకు వీడియోస్లో కొంచెం రెడ్గా కూడా కనిపిస్తుంది నా హెయిర్ అనేది. సో ఈవెన్గా అయితే పెట్టుకోండి హెయిర్ ఆయిల్ అనేది. ఎప్పుడైనా సరే హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కోమ్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడు జుట్టు పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం అలా నేనైతే ఈవెన్గా పెట్టి 2-3 డేస్ వరకు అయితే నేను హెయిర్ వాష్ అయితే చేయను అన్నమాట. ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ అనేది బాగా అయితే అప్లై చేసేసాను, చూసారు కదా. సో నేను ఒకసారి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా హెయిర్ మసాజ్ అనేది ఖచ్చితంగా చేస్తాను. నేనైతే ఇంత పెద్ద పళ్ళు ఉన్న హెయిర్ బ్రష్ని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే చుక్క అయితే తీసుకోవద్దు. ఇలా ముడైతే వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అయితే ఆ హెయిర్ని అయితే మంచిగా కోమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోమ్ చేస్తే ఏమైందంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యిద్ది. సో ఇలా ముడైతే వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉండండి. సో మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత లేకపోతే 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అయినా చేయొచ్చు. అలాగే 2-3 డేస్ వరకైనా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.